రైతులను కుక్కలతో పోల్చుతారా? అవమానించడానికే మిమ్మల్ని గెలిపించారా? మిమ్మల్ని బియ్యంలో రాళ్ళు ఏరినట్టు ఏరేస్తారు. 100 రోజుల్లో అన్నీ మోసాలే అని చెప్పిగా మంత్రులపై హరీష్ రావు ఫైర్ అయితా ఉన్నాడు. కుక్కలతోని పోల్చుతా ఉన్నారండి రైతుల్ని. లాస్ట్‌కి తెలంగాణ రైతుల పరిస్థితి ఎట్లయిపోయిందనంటే, ఇగ ఒకసారి వార్త చూద్దాం. రెండో పేజీలో ఉన్నదట. రైతులను కుక్కతో పోల్చుతారా అంటూ మంత్రులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ అమలు చేయమంటే రైతులను పట్టుకొని మురుగుతున్నారు అంటున్నారు. అంటే రైతులను కుక్కలు అంటున్నారా అని ప్రశ్నించారు. రైతు బంధు అడిగితే రైతులను చెప్పుతో కొట్టాలని ఒక మంత్రి అంటున్నాడు. వడ్లకు బోనస్ ఎప్పుడు ఇస్తారంటే రైతులను కుక్కలని ఇంకొక మంత్రి అంటున్నాడని చెప్పి మరి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. మరి ఏ ఏ ఏడబోతున్నది? తెలంగాణ రైతులు రోజు రోజుకి గోసపడతా ఉన్నారు. తెలంగాణ ప్రాంతం వివక్షతకు గురైనది. తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి దూరంగా వెళ్ళిపోతా ఉన్నది. మరి ఇక్కడ రైతులను ఎట్లా బాగు చేసుకోవాలి, వేరే రాష్ట్రాలతోటి ఎట్లా పోటీ పడాలని చెప్పుకొని సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మరి మనం ఒక్కొక్క అడుగు ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రైతు బంధు ఇచ్చారు, రైతు బీమా ఇచ్చారు, 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి నీళ్లు కూడా ఎక్కడికి వెళ్ళి రావాలి అనే విషయాన్ని ప్రణాళిక చేసి వాళ్ళకి నీరు కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పంట దిగుబడి పెరుగుతూ ఉన్నది. మరి మనం ఇంకా ముందుకు పోవాల్సినటువంటి సమయం ఉన్నది. కానీ మరి చెప్పుతోను కొడతాం. రైతు బంధు అడిగితే, దొడ్డు ఓట్లకి మీరు బోనస్లు అడిగితే మిమ్మల్ని కుక్కలతో పోల్చుతాం. ఇది కాదు కదా రైతులు కోరుకున్నటువంటి మార్పు. వాళ్ళ రుణమాఫీ విషయంలో అంతే, రైతు బంధు వేసే విషయంలో అంతే. రైతు అంటే దేశానికి అన్నం పెట్టేటటువంటి ఒక రైతుని ఇష్టానుసారంగా మాట్లాడేటటువంటి మాటలు మరి ఈ 4 నెలల నుంచి ఎక్కువ వినపడతా ఉన్నాయి. 4 నెలల నుంచి ఎక్కువ వినపడతా ఉన్నాయి. ఏది ఏమైనా కానీ రైతులని మాత్రానికి మీరు ఇబ్బందులు పెట్టి రైతుల్ని ఆగమాగం చేసే పరిస్థితి ఉంటే మాత్రానికి ఖచ్చితంగా మీరు ఇవాళ అధికారం ఉండొచ్చు గాక మళ్ళా రైతుల చేతుల్లోనే ఓట్లుంటాయి. ఇప్పుడు మీకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, అక్కడ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో అక్కడ కూడా రైతుల ఓట్లు చాలా ఉన్నాయి. మీరు ఇష్టానుసారంగా చెప్పుతూ కొడతాం, లేకపోతే మిమ్మల్ని కుక్కలు అంటాం, అదంటాం, ఇదంటాం. మాత్రానికి రైతులు ఒక్కసారి ఆగ్రహానికి గురైతే మాత్రానికి రాష్ట్ర ప్రభుత్వం ముప్పు తిప్పలు పడేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలంతా కూడా మీ మాటలు ఇలాంటి మాటలు బంద్ పెట్టుకోవాలి.